అంబులెన్స్‌తో చిన్ని అలాగే బాలరాజు వాళ్ళందరూ కూడా బాలరాజు ఉన్న బస్తీకి వస్తారు. ఇక ఆ బస్తీకి వచ్చాక బాలరాజుని వీల్ చైర్‌లో వేస్తారు. ఇక చిన్ని ఎక్కడ మీరుండేది అని చెప్పి అడుగుతుంది. దాంతో అక్కడ ఉన్న చిన్న అయితే అదిగో చిన్ని ఆ గుడిసెలోనే మేముండేది. మేమిక్కడే ఉంటాం చిన్ని అని చెప్పి అంటాడు. అది వినగానే చిన్ని అయితే ఒక్కసారిగా చాలా బాధపడుతుంది. ఇక బాలరాజుని తీసుకొని చిన్ని అయితే అక్కడికి వెళ్తుంది. ఇక చిన్ని బాలరాజుని లోపలికి తీసుకువెళ్ళే ముందు హారతి ఇచ్చి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఎవరి దిష్టి తగలకూడదు మా నాన్నకి అని చెప్పి వాళ్ళ నాన్నకి హారతి ఇచ్చి బొట్టు పెట్టి లోపలికి తీసుకువెళ్తుంది. తీసుకువెళ్ళాక బాలరాజుకి అన్ని సేవలు దగ్గరుండి చేస్తుంది. ఇక చేశాక బాలరాజుకి భోజనం తినిపించి అక్కడ అలా పడుకోబెడుతుంది. ఇక చిన్ని బయట పనులు చేసుకుంటూ ఉంటే ఇంతలో బాలరాజు వాళ్ళ తమ్ముడు వచ్చి అన్న మీ అమ్మాయి నీకు మళ్ళీ నీ కూతురులా పుట్టింది అని అన్నావు కదన్నా, అది నిజమే అన్న. చిన్ని సంతోషం కోసం అయినా సరే నువ్వు మళ్ళీ బ్రతికి బయటపడాలన్నా ప్లీజ్ అన్నా, చిన్ని కోసమైనా నువ్వు మళ్ళీ బ్రతికి బయటపడన్నా అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఇక చిన్ని అయితే తన కన్న తండ్రి రుణం తీర్చుకుంటూ తన కన్న తండ్రికి సేవలు చేస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.